హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ఎక్సైజ్ 12.2లోని 9th ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ జెట్ ప్లేన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ ఆన్ టు ద గ్రౌండ్ ఈజ్ 60 degrees. After a flight of 15 seconds, the angle of elevation changes to 30 degrees. If the jet plane is flying at a constant height of 1500 root 3 meters, find the speed of the jet plane. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఇక్కడ ఒక పాయింట్ నుంచి ఏ అనే పాయింట్ నుంచి ఒక ప్లేన్ వెళ్తుంది. ఈ ప్లేన్ యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే 60 degrees అన్నాడు. ఓకే, 60 degrees అన్నాడు. మళ్ళీ తర్వాత వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తుంది, ఓ సటన్ హైట్ చేరుకున్నాక ఇక్కడ నుంచి 15 seconds తర్వాత ఆఫ్టర్ ఈ 15 seconds ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజ్ టు 30 degrees. అంటే ఒక 15 seconds తర్వాత ఇలా వెళ్తున్న టైంలో ఒక 15 seconds తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంతకు మారిందంటే 30 degreesకి మారిందంట. అంటే ఇప్పుడు ఇక్కడ 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయింది. సో ఇక్కడ ఏంటంటే, ఇఫ్ ద జెట్ ప్లేన్ ఈస్ ఫ్లయింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ హైట్ ఆఫ్ 1500 root 3, ఫైండ్ ద root 3 meters, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ప్లేన్. ఒకవేళ ఇక్కడ నుంచి 1300 meters వచ్చింది, డన్. ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఏ బి సి డి ఈ. ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక జెట్ ప్లేన్ ఏంటంటే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ జెట్ ప్లేన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఈ 60 degrees. ఈ ఏ పాయింట్ నుంచి జెట్ ప్లేన్ మూవ్ అవుతుంది. దీని యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే 60 degrees. అలాగే ఆఫ్టర్ ఏ ఫ్లైట్ ఆఫ్ 15 seconds ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజ్ టు 30 degrees. 15 seconds తర్వాత అంటే ఈ పాయింట్కి చేరుకున్నాక ఇలా మూవ్ అవుతూ 15 seconds తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈ పాయింట్ నుంచి ఎంత అయిందంటే 30 degrees అయింది. సో ఇప్పుడు ఏమంటుందంటే, ఇఫ్ ద జెట్ ప్లేన్ ఈస్ ఫ్లయింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ హైట్ ఆఫ్ 1500 root 3 meters, ఆ జెట్ ప్లేన్ అనేది 1500 root 3 meters కాన్స్టెంట్ హైట్తో ఫ్లై అవుతుందంట. 1500 root 3 meters కాన్స్టెంట్ హైట్తో ఫ్లై అవుతుందంట. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద జెట్ ప్లేన్. సో ఆ జెట్ ప్లేన్ అనేది 1500 root 3 meters కాన్స్టెంట్ హైట్తో ఫ్లై అవుతుంది. కాన్స్టెంట్ అంటే ఒకటే హైట్తో ఫ్లై అవుతుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నా అంటే స్పీడ్, ప్లేన్ యొక్క స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. ఓకే, సో సొల్యూషన్ given that the initial angle of elevation, the initial initial angle of elevation of a plane, of a jet plane ఎంత అంటే 60 degrees. ఓకే, డన్. అలాగే ఆఫ్టర్ 15 seconds ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజ్ టు, ఆఫ్టర్ 15 seconds ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ changed to 30 degrees. Okay, done. The jet plane is flying at a constant height. The jet plane is flying at a constant height of 1500 root 3 meters.
ఓకే, డన్. ఎవ్రీథింగ్ అన్ని పాయింట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏంటంటే ఈ ప్లేన్ అనేది ఫ్లై అవుతున్న కాన్స్టెంట్ హైట్, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ ఎంత అంటే 1500√3. అదేవిధంగా ఒకవేళ మనం ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్ తీసుకున్నాం అనుకో, అంటే ఈ యొక్క హైట్ ఎంత అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన హైట్ కూడా ఎంత అంటే 1500√3 మీటర్స్ అన్నట్టు. ఓకే, ఒకటే కాన్స్టెంట్ హైట్ తోటి, ఒకే హైట్ తోటి ఫ్లో అవుతుంది, వెళ్తుంది ఆ ప్లేన్. క్లియర్? ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఒక యాంగిల్ కన్సిడర్ చేసిన, యాంగిల్ ABD. అంతకంటే ముందు నేను ఒక పాయింట్స్ అసైన్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ A to D ఈజ్ X. అలాగే అంటే ఏ పాయింట్ నుంచి డి పాయింట్కి ఎక్స్ అని అసైన్ చేస్తున్నా. అలాగే అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు ఫైనల్ పాయింట్ ఈ ఈజ్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, అంటే ఈ పాయింట్ ఎక్స్, ఈ పాయింట్ మొత్తం ఎంత అంటే ఎక్స్ ప్లస్ వై. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ ట్రయాంగిల్ ఏం కన్సిడర్ చేస్తున్నా అంటే యాంగిల్ ABD. ట్రయాంగిల్ ABD. ఇందులో నేను ఏం ట్రయాంగిల్ తీసుకుంటున్నా అంటే, నేను ఏం తీసుకోబోతున్నాను అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ tan θ తీసుకోబోతున్నాను. tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. ఇందులో యాంగిల్ 60 degrees. ఫస్ట్ ట్రయాంగిల్ ABD ఫ్లైట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఉన్న ట్రయాంగిల్లో ABDలో ఇక్కడ యాంగిల్ 60 degrees. 60 degreesకి ఆపోజిట్ ఉన్నది 1500. సో ముందు ఇవి రాద్దాము. ఆపోజిట్ సైడ్ ఎంత అంటే 1500√3. అలాగే అడ్జసెంట్ సైడ్ ఎంత అంటే ఎక్స్. సో ఆపోజిట్ 1500√3, అడ్జసెంట్ ఈక్వల్ టు ఎక్స్, అడ్జసెంట్ సైడ్. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ 1500√3 బై అడ్జసెంట్ ఎక్స్. tan 60 వాల్యూ ఎంత అంటే √3 ఈక్వల్ టు 1500√3 బై ఎక్స్. ఎక్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తున్నాం. √3x ఈక్వల్ టు 1500√3. అలాగే ఎక్స్ని ఇలాగే పెట్టి 1500√3 బై ఈ √3 డినామినేటర్ తీసుకొచ్చేస్తున్నా. సో √3 క్యాన్సిల్. ఎక్స్ ఈక్వల్ టు 1500. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ ఎంత అంటే 1500. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ సాల్వ్ చేయడం వల్ల, ట్రయాంగిల్ ABD సాల్వ్ చేయడం వల్ల మనకు వచ్చిన ప్రయోజనం ఏంటంటే 1500 అనేది వీటి మధ్య డిస్టెన్స్. ఇప్పుడు మనం ఈ మొత్తం ట్రయాంగిల్ ACE ఇది సాల్వ్ చేయబోతున్నాము. ట్రయాంగిల్ ACE సాల్వ్ చేస్తే tan θ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆపోజిట్ వాల్యూ ఎంత అంటే హైట్ కూడా ఎంత అంటే 1500√3. డన్. అలాగే అడ్జసెంట్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై. అడ్జసెంట్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ ఎంత అంటే 1500 ప్లస్ వై. సో ఇక్కడ tan ఇప్పుడు ఎంత అంటే 30 degrees. tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఎంత 1500√3 బై అడ్జసెంట్ వాల్యూ ఎంత అంటే 1500 ప్లస్ వై. సో tan 30 వాల్యూ ఎంత అంటే 1/√3 ఈక్వల్ టు 1500√3 బై 1500 ప్లస్ వై. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసిన, న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. 1500
ప్లస్ వై. ఇక్కడ అదే విధంగా ఇక్కడ డినామినేటర్లో ఉన్న టర్మ్ని రైట్ సైడ్ తీసుకుపోతున్నా. ఇక్కడ డినామినేటర్ ఉంది కాబట్టి రైట్ సైడ్ తీసుకపోతే న్యూమరేటర్ పోతుంది. 1500 √3 ఇంటూ √3. ఓకే, సో 1500 ప్లస్ వై ఈక్వల్ టు 1500 ప్లస్ వై 1500 ప్లస్ వై ఈక్వల్ టు 1500 ప్లస్ √3 ఇంటూ √3 3 అని రాస్తున్నాను. ఓకే డన్. సో వై ఈక్వల్ టు 1500 ఇంటూ 3 అంటే 4500. అదేవిధంగా ఈ 1500ని రైట్ సైడ్ పంపిస్తే -1500 అవుతుంది. సో డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వై వాల్యూ ఎంత అంటే వై వాల్యూ ఎంత అంటే 3000. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. ఈ డిఈ వాల్యూ ఎంత అంటే ఇక్కడ వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 3000. ఓకే, సో మనకి ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ బీసీ ఇక్కడ 15 సెకండ్స్లో ఇక్కడ ట్రావెల్ చేసింది కదా. ఇప్పుడు ఈ బీసీ ప్రొజెక్షన్ ఈక్వల్ టు డిఈ కదా. సో బీసీ ఈక్వల్ టు డిఈ కాబట్టి ఇక్కడ ఎంత y ఈక్వల్ టు 3000. సో ఇక్కడ వచ్చిన డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 3000 మీటర్స్. అలాగే టైం ఎంత అంటే 15 సెకండ్స్. మనకు ఏం కావాలంటే స్పీడ్ ఈక్వల్ టు ముందు ఇవన్నీ రాద్దాము. మనకు డిస్టెన్స్ ఏంటంటే జస్ట్ ఇక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ డిఈ వాల్యూ మనకు వచ్చింది 3000 మీటర్స్. సో ఇక్కడ ఏంటంటే వీటి ప్రొజెక్షన్ బీసీ, ఇది కూడా ఇది రెండు ఈక్వల్. సో ఇప్పుడు ఏంటంటే బీసీ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత అంటే 3000 మీటర్స్. అలాగే అక్కడ టైం ఎంత తీసుకుందంటే ఈ బి పాయింట్ నుంచి సి పాయింట్కి రావడము, టైం ఎంత తీసుకుందంటే 15 సెకండ్స్ తీసుకుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఫైండ్ ద స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి స్పీడ్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఈక్వల్ టు ఎంత? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఈక్వల్ టు 3000 మీటర్స్. 3000 బై టైం 15 1s 15 into 200. ఓకే, 200 మీటర్ పర్ సెకండ్ స్పీడ్. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.